పోయేటప్పుడేది నీతో రాదయ్యా, పోయేటప్పుడేది నీతో రాదయ్యా. బైబిల్ సత్యం ఇదిగో తెలుసుకోవయ్యా, తెలుసుకోవయ్యా, తెలుసుకోవయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. కలిగున్న దానిలో హాయి ఉందయా, కలిగున్న దానిలో హాయి ఉందయా. లేనిపోని కోరికలో హాని ఉందయా, హాని ఉందయా, హాని ఉందయా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. క్షేమకరమయ్యా, క్షేమకరమయ్యా. క్షేమకరమయ్యా. రెండో, తాను పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. అలా పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు తన నిద్రను జయించాలి, తన సుఖాన్ని విడిచిపెట్టాలి. ఎస్, దేవుడు నీ మాటను వినాలి అంటే నీ జీవితంలో కొన్ని సుఖాలు విడిచిపెట్టాలి. దేవుని మాటకు లోబడాలి అంటే నీ జీవితంలో కొన్ని స్నేహాలు విడిచిపెట్టాలి. దేవునికి నువ్వు లోబడి పరిశుద్ధంగా జీవించాలి అంటే నీలో ఉన్నటువంటి కొన్ని లోకానుసారమైన లేక అన్ని లోకానుసారమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. నీ సుఖాన్ని, సౌఖ్యాన్ని, నీ సంతోషాలను విడిచిపెట్టకుండా దేవుని స్వరం వినడం సాధ్యము కానే కాదు. దేవునికి నీ జీవితాన్ని అంకితం చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. నేను దేవుని సేవ చేయాలి అని ఆశపడినప్పుడు ఎన్నో మిషనరీ బయోగ్రఫీ చదివేవాడిని. ప్రపంచంలో ఎంతో గొప్ప సేవ చేసినటువంటి సేవకుల జీవిత చరిత్రను చదువుతూ ఉండేవాడిని. వారిలను బహుగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి డేవిడ్ బ్రైనియార్డ్. అద్భుతమైన ఆత్మీయుడు. 24వ ఏట రెడ్ ఇండియన్స్ మధ్యకు వెళ్ళి సేవ చేశాడు. 5 సంవత్సరాలు సేవ చేశాడు. ఎక్కువ కాలం బ్రతకలేకపోయాడు. కాదని తెలుసా? తిండి తిప్పలు లేవు కాబట్టి. ఎప్పుడు ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తనకున్న ఆశల్లా ఒకటే, ఆ రెడ్ ఇండియన్స్ లో ఏ ఒక్కరు నశించిపోకూడదని చెప్పి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసేవాడు. తిండి తిప్పలు లేకుండా ప్రార్థన చేసేవాడు. ఆ మిషనరీ బయోగ్రఫీని చదివినప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను, చేస్తే ఇలాంటి సేవ చేయాలి. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మటన్ ఉండేది, బీఫ్ ఉండేది, ఫిష్ ఉండేది, ఎగ్ ఉండేది, గ్లాస్ నిండా పాలు ఇచ్చేవాళ్ళు. చక్కగా తింటూ చదువుకుంటున్న సమయంలో ఈ మిషనరీ బయోగ్రఫీ చదువుతున్నప్పుడు నాకు ఒక నిర్ణయం తీసుకున్నాను. సేవ అంటూ చేస్తే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికే సేవ చేయాలి. ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడ సువార్త ప్రకటించడానికి ప్రయాసపడాలి. అడవుల్లోకి, కొండల్లోకి వెళ్ళి నశించిపోతున్న ఆ అమాయక ప్రజలకు రక్షకుడు ఉన్నాడు అని తెలియచేయాలి అని నిర్ణయం తీసుకున్నాను. అలా నిర్ణయం తీసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. పొద్దున్న లేస్తే చికెన్ తింటున్నావు, పొద్దున్న లేస్తే మటన్ తింటున్నావు, పొద్దున్న లేస్తే ఫిష్ తింటున్నావు, ఎగ్ తింటున్నావు, బీఫ్ కూడా ఉండేది, ఇవన్నీ ఉండేవి. ఇంత తిండిపోతూ నువ్వేం చేస్తావు? ఎస్, నేను బాగా తినేవాడిని. తిండి అంటే చాలా ఇష్టం, ఆహారం అంటే చాలా ఇష్టం. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, తిండిపోతులు సేవ చేయలేరు, నీ తిండిని జయించాలి. చికెన్ తినడం మానేసా, మటన్ తినడం మానేసా, ఫిష్తో సరిపెట్టుకునేవాడిని. దేవుడు చెప్పాడు ఫిష్ కూడా కుదరదని చెప్పి. సరే ఫిష్ మానేసా, ఎగ్ ఉందిగా, ఎగ్ తింటూ ఉండేవాడిని.
దేవుడు చెప్పాడు ఎగ్ కూడా కుదరదు అని చెప్పి. సరే ఎగ్ నాన్ వెజిటేరియన్ మానేసా, ఇక వెజిటేరియన్ మీద పడ్డా. ఇంకా ఇంచుమించు 30 నుంచి 40 చపాతీలు తినేవాడిని. నవ్వుతున్నారు ఏమిటి, అది వాస్తవం. అలా తినేవాడిని. ఆ తిండి దేవుడు చూసి, నాయన నువ్వు పనిచేయవు సేవకి, ఈ తిండి కాస్త, బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు తిండి పోతూ అయిన ఎడల నీ నోటికి కత్తి పెట్టుకో. దేవుడు నాతో మాట్లాడాడు, పడి తింటున్నావు, కుదరదు. ఆ తరువాత కూర వేసుకోవడం మానేశాను, కేవలం సాంబారు మాత్రమే. దేవుడు చెప్పాడు సాంబారు కూడా కుదరదు, రసం మాత్రమే, రసం కూడా కుదరదు. నమ్మండి, అన్నంలో కేవలం నీళ్లు పోసుకొని తింటూ ఉంటే అనేక సార్లు నా ఫ్రెండ్స్ చూసి నవ్వేవాడిని. కానీ మత్తిపోయిందా? ఇంత చక్కని హాస్టల్లో ఉంటూ ఇంత చక్కగా తింటూ పిచ్చోళ్ళలాగా నువ్వు నీళ్ళు పోసు తింటావేమిటి అని అందరూ నవ్వుతూ ఉంటే వాళ్ళ హేళన భరించలేక వాళ్ళందరూ తినేసిన తర్వాత కామ్గా హాస్టల్ మెస్లోకి వెళ్ళి అందరూ లేనప్పుడు ప్లేట్లో అన్నం వేసుకుని అన్నంలో నీళ్లు పోసుకుని గబగబా తినేసేవాడిని. నాకు పెళ్ళై 20 సంవత్సరాలు అయ్యింది. నా భార్యను అడగండి, నేను ఇష్టపడి తినేటటువంటి కర్రీ ఏమిటో ఇప్పటికి కూడా తను చెప్పలేదు. కారణం తెలుసా? నాకంటూ ఇష్టమైన కర్రీ, ఇష్టమైన కూర, ఇష్టమైనటువంటి ఆహారము లేదండి. కారణం తెలుసా? ఆ రోజు దేవుడు నాకున్న ఇష్టాలను తీసేశాడు, తన ఇష్టాన్ని నా జీవితంలో పెట్టాడు. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే, నా దేవుణ్ణి సేవించాలి అని నేను ఆశించినప్పుడు సుఖాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. చాపేసి పడుకోమంటే ప్రశాంతంగా పడుకుంటా, కింద పడుకోమన్నా కింద పడుకుంటా, లేకపోతే సోఫాలో పడుకోమన్నా సోఫాలో పడుకుంటా, ఎక్కడ పడుకోమన్నా పడుకుంటా, ఏ తిండి పెట్టినా తింటా. తిండి యావ కానీ, సుఖభోగాల పట్ల ఆశ కానీ, ధనపేక్ష కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఈ జీవితం నుంచి తొలగించాడు. కాబట్టి ఇంత అద్భుతమైన సేవ సాధ్యమైంది. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతున్నారా? దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.